నిన్న శుక్రవారం జనవరి 17న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరముల నుంచి ఒక లిరికల్ సాంగ్ వచ్చింది. లిరికల్ కంటే కూడా వీడియో సాంగ్ అనాలి, చాలా మటుకు చూపించారు. మాట వినాలి అనేసి పాట వచ్చింది. అంటే ఈ పాటను పాడింది కూడా పవన్ కళ్యాణే, ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు మనకు ఎంఎం కీరవాణి అనేసి. పాట అయితే గమ్మత్తుగా ఉంది మన పవన్ కళ్యాణ్ వాయిస్లో. ఇక ఈరోజు శనివారంకి 24 గంటలు పూర్తయింది. ఇక 24 గంటల్లో ఎంతమంది చూశారు ఈ వీడియో నేను చూస్తే 19 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. అంటే ఒక రికార్డ్ అని చెప్పాలి ఇది. 19 మిలియన్ అంటే, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 19 మిలియన్ అంటే 1,90,00,000 మంది మొదటి 24 గంటల్లో ఈ పాటను చూశారు, లిరికల్ వీడియోని యూట్యూబ్లో. అంటే ఇంతవరకు మనకు రికార్డ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చిన మనకు గుంటూరు కారం పాటనే రికార్డు నెంబర్ 1గా ఉన్నింది 17 మిలియన్ వ్యూస్తో. దమ్మసాల సాంగ్ అంటే 1,70,00,000 మంది. ఆ రికార్డుని మనకు వచ్చేసి మన రీసెంట్గా డిసెంబర్లో వరకు ఉన్నింది ఆ రికార్డు. పుష్ప 2 వచ్చాక దాంట్లో కిసిక్ సాంగ్ వచ్చేసి అది ఇక నెంబర్ 1గా ఉన్నింది. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, సౌత్లో కూడా 27 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి. అంటే 2,70,00,000 మంది టాప్ 1లో ఉంటే, ఆ తర్వాత మనకు గేమ్ చేంజర్ సినిమా నుంచి నానా హైరానా పాట 25 మిలియన్, 23 2,30,00,000 మంది చూశారు దాన్ని. ఆ తర్వాత అదే గేమ్ చేంజర్ నుంచి ధోప్ సాంగ్ 21 మిలియన్ వ్యూస్, అంటే 2,10,00,000 మంది. ఈ 3 టాప్ 3లో ఉండింది. టాప్ 4లో దమ్ మసాలా సాంగ్ ఉంది 17 మిలియన్తో, పెద్ద గ్యాప్ ఉంది. ఇప్పుడు 4వ ప్లేస్లోకి వచ్చి కూర్చొనింది మన మాట వినాలి అనే పాట. మొదటి 24 గంటల్లో 1,90,00,000 మంది చూశారు ఈ పాటని. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది. ఇక లైక్ కొట్టాను, అలాగే చాలామంది లైక్స్ కొట్టారు మొదటి 24 గంటల్లో. లైక్స్ పరంగా పెద్ద రికార్డింగ్ కాదు, కానీ ఒక 3 లక్షల లైక్స్ అయితే వచ్చాయి, ఓకే. బట్ వ్యూస్ పరంగా టాప్ 4 జరగడం అనేది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మన ఏపీ డిప్యూటీ సీఎం కొన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. సో పాట కూడా ఉంది యూట్యూబ్లో, చూడండి. మీరు కూడా చూడకపోయింటే పవన్ కళ్యాణే పాడాడు, అన్ని భాషలు అతనే పాడాడు అని చెప్పారు. నేను తెలుగు ఒకటే చూశాను, మిగతా భాషల్లో చూడలేదు, వచ్చిందో లేదో తెలీదు. సో హరిహర వీరము డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్ జాగర్లమూడితో స్టార్ట్ అయింది. తర్వాత క్రిష్ తప్పుకున్నాడు. ఇంకో జ్యోతికృష్ణ అని మన ఏఎం రత్నం ప్రొడ్యూసర్ కొడుకే డైరెక్టరు. సో మరి చూడాలి, మరి ఇద్దరు డైరెక్టర్ల పేర్లు పడినాయి. కీరవాణి మ్యూజిక్ అంతా మనకు సెట్లోనే తీశారు. మనకు గ్రీన్ మ్యాట్ కనబడుతుంది నీట్గా బ్యాక్గ్రౌండ్లో. అంటే ఇంక ఇప్పుడు విజయవాడలోనే పవన్ కళ్యాణ్ ఖాళీ కుదిరినప్పుడు షూటింగ్ చేస్తున్నట్టున్నాడు, అప్పుడే తీసినట్టున్నారు పాట ఇది. అది ఈ మాట వినాలి హరిహర వీరముల నుంచి మొట్టమొదటి లిరికల్ వీడియో, మొదటి పాట పవన్ కళ్యాణ్ స్వయంగా పాడాడు. సో యూట్యూబ్లో ఉంది, చూసేయండి. మొదటి 24 గంటల్లో మంచి రికార్డు. టాప్ 4 తెలుగు పాటల లిరికల్ వీడియోస్లో మొదటి 24 గంటల్లో 4వ స్థానంలో ఉంది ఈ పాట. ఇప్పటికి 19 మిలియన్ వ్యూస్, అంటే 1,90,00,000 మంది చూశారు, 3 లక్షల మంది లైక్ కొట్టారు. ఓకే, బాయ్.